ఓం మహాగణేశాయ నమః. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అనేటువంటి ఒక కథ చాలా ప్రచారంలో ఉంది. మనకి చంద్రుడిని చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా వస్తుంది. అసలు చంద్రుడు పూర్ణంగా వికసించినటువంటి పౌర్ణమి దినాన కొంచెం సేపు వెన్నెలలో కూర్చోవాలని కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అటువంటి చంద్రుడిని మనం భాద్రపద శుద్ధ చవితి రోజున ఎందుకు చూడకూడదు? దానికి ఏంటి కథ ఏముంది అంటే, పురాణ కథలన్నీ కూడా ఒక చక్కటి శాస్త్ర సంకేతంతోనే ఉంటాయి, ఊరికే ఏవి ఉండవు. అర్థం చేసుకునేటువంటి వివేకం చాలా అవసరం పురాణ కథలు చదివినప్పుడు. ఈ పురాణ కథలో ఎలా ఉందంటే, స్కంద పురాణంలో ఉన్నటువంటి గణపతి పార్వతీదేవి నలుగు పిండితో చేసినటువంటి ఒక బొమ్మ. ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి ద్వారపాలకుడుగా నియమిస్తే, ఆ ద్వారపాలకుడు ఎవరో తెలుసుకోక శివుడు పార్వతీదేవిని కలవటానికి వచ్చిన సందర్భంలో అతని శిరశ్ఛేదన చేస్తాడు. ఆ శిరశ్ఛేదన చేసినప్పుడు పార్వతీదేవి శోకిస్తుంది. ఆ శోకించినప్పుడు ఇతను ఏనుగు ముఖాన్ని తీసుకొచ్చి ఆయనకి అతకబెడతాడు. ఇంతవరకు కథ అందరికీ చాలా బాగా తెలుసు. ఎన్నో రకాలుగా దీన్ని చిత్రీకరించి హాస్యాస్పదంగా కూడా మన చిత్రీకరణలు ఎన్నో సినిమాల్లో మనం చూసాం. అయితే వినాయకుడు ఇలా ఏనుగు ముఖంతో ఉండి చిన్న ఎలుక, అనింద్యుడు, ఆ ఎలుక పేరు అనింద్యుడు, అంటే ఎటువంటి నింద లేనటువంటి ఒక మూషికం ఆయనకి వాహనం. ఆ అనింద్యుడనే మూషికం మీద ఇతను ఎక్కి అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉండేవాడు. ఎలుక చాలా వేగంగా పరిగెడుతుంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి మూషిక జాతి చాలా అద్భుతమైనటువంటిది. దాన్ని కూడా చక్కగా తయారు చేసి ఇప్పుడు బొమ్మల్లో పెట్టి ఇచ్చేస్తున్నారు. ఆ మూషిక వాహనుడైనటువంటి గజాననుడు వినాయక చవితి పండుగ రోజున భక్తులందరూ కూడా కుడుములు, అపూపాలు, ఉండ్రాళ్ళు, పాయసాలు అన్నీ కూడా ఆయనకి నివేదన చేస్తే, ఆ నివేదన చేసినటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు అన్నీ కూడా చక్కగా తిని, అటుకులు, కొబ్బరి పలుకులు, చిటిబెల్లము, నానుబ్రాలు, చెరుకు రసంబుల్, నిటలాక్ష నగ్రసుతునికి పటుతరముగా విందు చేసి ప్రార్థింపమదిన్ అని మనకి పద్యాలు కూడా ఉన్నాయి. ఓబొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య, ఉండ్రాళ్ల మీదకి దండుబంపు, కమ్మని నెయ్యయ్య, కడుముద్ద పప్పయ్య, బొజ్జ వెరగా తినిపోవయ్య. ఇటువంటి పద్యాలన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకు వచ్చేవి. ఈ దొరుకు రోజుల్లో తల్లిదండ్రులు వినాయక చవితి వచ్చిందంటే ముందుగా ఈ పద్యాలన్నీ పిల్లల చేత పాడించి, ఆ రోజు మీరు వినాయకుడి ముందర పాడాలని లైన్గా పిల్లల్ని కూర్చోబెట్టి పాడించేవారు. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ పద్యాల్లో చెప్పుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఆయనకి నివేదన చేస్తే ఆయన హాయిగా కడుపు నిండా తిన్నట్ట. తిని ఎవరికైనా కడుపు నిండా అన్నం తిన్న తర్వాత పొట్ట పెరుగుతుంది. ఆయనకి అందరిలాగానే పాపం పెరిగి ఆయన ఇవన్నీ తిన్న తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు నమస్కరిద్దామని వెళ్ళేసరికి ఆయనకి ఆ పొట్ట ఉండటంతో కాళ్ళు అందట్లేదు, కాళ్ళు పైకి వచ్చేస్తున్నాయి, పొట్ట అడ్డం వచ్చి తల నమస్కారం పెట్టలేకపోతున్నాడు. పోనీ కాళ్ళు ఆనిద్దామంటే ఈ తొండం ముందు అడ్డం వస్తుంది. అంటే ఇది ఎంత హ్యూమరస్గా చిత్రీకరించారంటే, ఆ తొండం ఉన్నటువంటి ఏనుగు ముఖం ఉన్నటువంటి వినాయకుడు తల ఆనిద్దామంటే కాళ్ళు పైకి పోతున్నాయి, కాళ్ళు ఆనిద్దామంటే తల పైకి పోతుంది. ఎందుకు? మధ్యలో కుడు అంత పెద్ద లంబోదరుడు కదా, పెద్ద పొట్ట ఉంది. ఈ చిత్రాన్ని ఎవరికైనా కూడా నవ్వొస్తుంది. కానీ ఏంటంటే, చంద్రుడు చూసి నవ్వి హేళన చేశాడని చెప్పి మన కథల్లో ఉంది. అయితే చంద్రుడు హేళన చేశాడన్నటువంటి కల్పితాలు పక్కన ఎలా ఉన్నా, ఈ చిత్రం ఎవరికైనా నవ్వొస్తుంది కనుక ఈ యొక్క భావన మనం కూడా చేస్తే నవ్వొస్తుంది. ఒక మరుగుజ్జు వాడిని చూసినా, ఒక పొట్టివాడిని చూసినా వాళ్ళని మనం అవహేళన చేయం, కానీ నవ్వు రావటం అనేది సహజం. అలాగే పొట్టిగా ఉన్నటువంటి గణపతి అంత లంబోదరుడై అలా నమస్కరిస్తుంటే నవ్వొచ్చి ఆకాశంలో చంద్రుడు నవ్వేసరికి అతని పొట్టలో ఉన్న ఉండాలని పైకి వచ్చేసినాయి అని చెప్పి ఒక అభూత కల్పన ఉంది. ఎప్పుడూ అలా జరగదు, అవన్నీ కథల్లో కూడా లేవు. చంద్రుడు నవ్వినప్పుడు మాత్రం తల్లి హృదయం ఎప్పుడైనా తలడిల్లుతుందిగా. తన పిల్లవాడు ఎటువంటి వాడైనా ఎవరన్నా చూసి నవ్వితే తల్లి హృదయం తలడిల్లిపోతుంది. తన పిల్లల్ని అంటే మాత్రం తల్లి భరించదు, భర్తనన్నా భరిస్తుంది. కానీ అందుకని పిల్లల్ని అవమానించేసరికి ఏ తల్లి ఊరుకోనంటే పార్వతీదేవి కూడా చాలా బాధపడి చంద్రుడికి శాపం ఇచ్చింది. భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే చంద్రుడి మొహం చూస్తారో వాళ్ళకి నీలాపనిందలు తగులుగాక అని చెప్పి, దాంతో చంద్రుడికి భయం వేసేసి ఆయన ఎక్కడ పుట్టాడు? క్షీర సముద్రంలో పుట్టాడు.
వెళ్ళిపోయి పాలసముద్రంలో దాక్కున్నట్ట. దాక్కునేసరికి అయ్యోయ్యో చంద్రుడు లేకపోతే ఏంటి, అసలుకి ఏ ఔషధులు పండో, ఏ కూరగాయలు, ఏ రైతులు అసలు ఉండలేరు. రాత్రిపూట చంద్రుడు వచ్చి అవన్నీ ఫలదీకరణ చేయవలసిందే, అంతా సస్యశ్యామలం చేయవలసిందే. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు లేకపోతే మనకి అసలు ప్రకృతే లేదు. అందుకని రాత్రిపూట చంద్రుడు లేకపోయేసరికి మొత్తం భూలోకం అంతా తలడిల్లిపోతే మళ్ళీ వెళ్ళి ఆ చంద్రుడిని అందరూ కూడా వేడుకున్నట్టు క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు పైకి రా, ఆ దేశంలో అన్నీ కూడా ఫలదీకరణ చెందినటువంటి విషయాలన్నీ కూడా చాలా ఇదైపోతున్నాయి, నువ్వు ఉంటేనే మొత్తం సృష్టికంతా కూడా పునఃసృష్టి ఉంది, ఏ రకమైన జాతికైనా ఏ రకమైన బీజానికైనా కూడా అని చెప్పి చంద్రుడిని గట్టిగా వేడుకుంటే మళ్ళీ చంద్రుడు పైకి వచ్చేసి తన యథాస్థానంలో ఉన్నట్టుగా కథ ఉంది. అయితే పార్వతీదేవి శాపం ఉన్న కథ కారణంగా ఇంకొక కథ కూడా దానికి యాడ్ చేశారు మన వాళ్ళు. ఇది పురాణంలో ఉన్న కథే. ఈ పురాణంలో ఉన్న కథ ఏమిటంటే, ఒక సమంతకమణి ఉంది, సత్రాజిత్ అనే రాజు ఉన్నాడు, ఒక ప్రసేనుడు అనే తమ్ముడు ఉన్నాడు. ఆ ప్రసేనుడు అనే తమ్ముడు అంటే సత్రాజిత్తు తమ్ముడి ప్రసేనుడిని ఒక సింహం వచ్చి చంపింది. ఆ మణిని తీసుకొచ్చి ఆ చిన్న పిల్ల సత్యభామ ఉయ్యాలలో కట్టారు. ఈ కథలన్నీ అందరికీ తెలిసిందే. అయితే సత్రాజిత్తు మాత్రం తన తమ్ముడైన ప్రసేనుడిని శ్రీకృష్ణుడు చంపాడని అపవాదు వేశాడు. శ్రీకృష్ణుడు ఒక యుగ పురుషుడు ద్వాపర యుగానికి. అటువంటి యుగ పురుషుడికి కూడా నీలాపనిందలు తప్పలేదు. అంటే భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూస్తే అంత పెద్ద మహాయుగ పురుషుడికి కూడా ఒక నీలాపనింద జరిగిందనమాట. ఆయన మీద వేశారు. అసలుకి ఆయన ఆలోచిస్తున్నాడు శ్రీకృష్ణుడు, ఎందుకు నాకు నా దారిని ఏదో ఒక యుగ సంరక్షణ చేసుకుంటూ భగవద్గీత బోధిస్తూ నా దారిని నేనుంటే నాకింత నీలాపనిందాలు ఎందుకు వచ్చినాయి అనుకున్నట్టు ఆయన. ఎందుకు వచ్చినాయంటే ఆయన ఎప్పుడు కూడా గోక్షీర ప్రియుడు శ్రీకృష్ణుడు, అందుకనే గోపాలుడు కదా ఆయన పాపం ఒక రోజున ఆ గోవుల శాలలోకి వెళ్ళి పాలు పితుక్కుంటూ ఉంటే చక్కగా చంద్రబింబం వచ్చి ఆ పాలల్లో ప్రతిబింబించిందిట. ఆ రోజున భాద్రపద శుద్ధ చవితనే ఈయనకి తెలియదు. మామూలుగా ఆయన ఏదో పాలు పితుక్కుంటున్నాడు, చక్కగా తాగుదామని ఆవుల దగ్గరికి వెళ్ళి అది చూశాడు. చూసేసరికి ఈ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని సింహం చంపితే ఈయన చంపాడని చెప్పేసి ఒక అపవాదు రావటంతో ఆ అపవాదు ఈయన మీద పడింది. అంటే ఈ కథలో కూడా మనకి సమాజంలో వస్తున్నటువంటి ఉపదేశం ఏంటి, ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని అవహేళన చేయకూడదు. ముందుగా చంద్రుడు ఒక వ్యక్తిని చూసి నవ్వటం వలన, అంటే ఆ దేవుడు కదా, ఆది దేవుడు, సకల విద్యా పారంగతుడు, సృష్టికి పూర్వం నుంచి ఉన్నవాడు, వేదకాలం నుంచి ఉన్న మహాగణపతి, ఆయన ఏదో ఈ పురాణ కథ ప్రకారం ఒక నలుగు పిండిలో ప్రాణం పోసుకొని ఏదో ఒక మానవ అవతారం ధరించి వచ్చాడని అనుకుందాం. దేవతా రూపంలో ఉన్నాడు. ఉంటే ఆయన యొక్క రూపురేఖల్ని, ఆయన యొక్క ఆహార విహారాల్ని చూసి చంద్రుడు నవ్వితే మరి అదంతా అపరాధం కిందే వస్తుంది కదా. అందుకని దేవతల్ని హేళన చేసుకోవడం చాలా పెద్ద విషయం ఇక్కడ. అందుకని పార్వతీదేవి శాప కారణంగా మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడికి కూడా నీలాపనిందలు తప్పలేదు. అందుకని నీలాపనిందలు అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో ఎన్నో రకాల వింతలు విశేషాలు వింటూ ఉంటాం. మనం కూడా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాం, ఇళ్ళకి వెళ్తూ ఉంటాం, గుళ్ళకి వెళ్తూ ఉంటాం, బంధువులు ఇంటికి వెళ్తూ ఉంటాం. అన్ని చోట్ల ఆనందంగా ఉన్నాము, బాగానే ఉన్నాం అనుకుని ఇంటికి వస్తాం. ఎవరో ఫోన్ చేసి చెప్తారు, నువ్వు అలా అన్నావుట, వాళ్ళు అలా చెప్పారు అని. మనం అనం నిజానికి ఆ విషయం, అది నీలాపనిందలేగా మనకి. సో అటువంటి అపనిందలు కూడా మనకి పడకుండా మనం కొంచెం మనశ్శాంతిగా జీవించాలి అంటే భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి పూజ యథావిధిగా చేసి ఈ కథని విని అక్షతలు తల మీద వేసుకొని ఆ రోజు రాత్రి మాత్రం చంద్రుడిని చూడకుండా ఉంటే మనం చెయ్యనటువంటి విషయాలకి మన మీద అపనిందలు రాకుండా కొంచెం ప్రశాంతంగా మనం కాలం గడుపుకోవచ్చు. ఆ రకంగా ఈ కథల్లో ఉండేటువంటి ఉపదేశాలు ఏమిటంటే, మానవ జీవితం ప్రశాంతంగా ఆనందంగా జరగటానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ కథలో ఉపదేశం ఏమిటి, ఈ పండగ ఎందుకు చేసుకోవాలి అనేటువంటివి తెలుసుకొని చెయ్యాలి తప్పితే పండగని ఎప్పుడు కులాసాగా విలాసంగా మాత్రం చేయకూడదు. పండగని మనసా వాచా కర్మణ శాస్త్ర ప్రకారం విషయాలు విశేషాలు తెలుసుకుని ఆచరించాలి, అప్పుడే అది పండగ అవుతుంది. ఈ రకంగా వినాయక చవితి యొక్క కథని తెలుసుకొని అతడి ఆవిర్భావాన్ని తెలుసుకొని యథావిధిగా చేసినట్టయితే ఏ రకమైనటువంటి నీలాపనిందలు మనకి రావు. నమస్కారం.